విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద అన్నారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉందని, అందుకే ఆయా ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయని చెప్పారు. వచ్చే 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఆ తర్వాత ఎండ తీవ్రత ఉంటుందని అంటున్న అధికారి సునందతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు కూడాను అల్లాడిపోతున్నారు. అయితే ఈ రోజు నుంచి కూడాను కొంచెం వాతావరణంలో మార్పు వచ్చింది. అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారిని సునంద గారు ఉన్నారు. మరింత సమాచారాన్ని మేడం గారిని అడిగి తెలుసుకున్నారు. మేడం ఒక్కసారి పరిస్థితి ఎందుకు మారింది? ఎందుకు ఈ రోజు నుంచి అక్కడక్కడ జల్లులు కానీ వర్షం కానీ పడుతుంది మేడం? మనకి ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి ఉంది వైజాగ్ పరిసర ప్రాంతంలో. అలాగే ద్రోణి కూడా కొనసాగుతుంది. అది ద్రోణి ప్రభావం వల్ల కూడా మనకి ఇటు తమిళనాడుతో పాటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో మొత్తం ఓవరాల్గా కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలు మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే మేఘాలు కొంచెం క్లియర్ అవుతున్నాయి అక్కడ కొంచెం ఎండ వస్తుంది. మిగతా ప్రాంతం అంతా కూడా క్లౌడీగా ఉండి తేలికపాటి జల్లులు అయితే కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సౌత్ కోస్టల్లో ఉన్నటువంటి 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది. ఈ యొక్క ట్రఫ్ యొక్క ప్రభావం వల్లనే మరి ఈ యొక్క రెయిన్స్ అనేవి నమోదవుతున్న పరిస్థితి ఉంది. రానున్న 3 రోజులు కూడాను ఈ యొక్క రెయిన్స్ అనేవి కొనసాగుతాయి. ఈ రోజు చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడాను టెంపరేచర్స్ తగ్గుతాయి. లెస్ దెన్ 40 degrees టెంపరేచర్స్ రికార్డ్ అవడానికి ఉంది. ప్రస్తుతం వైజాగ్లో అయితే క్లౌడీ వెదర్ ఉండడం చేత ఈవెన్ 32 అలాగా రావడానికి అవకాశం ఉంది. సో అంటే సడన్ డ్రాస్టిక్ టెంపరేచర్స్ రిడక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే రానున్న ఈ 3 రోజులు కూడా కొంచెం టెంపరేచర్ మరీ ఎంత కాకపోయినా లెస్ దాన్ 40 degrees టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. ఆఫ్టర్ 3 days తర్వాత మాత్రం మళ్ళీ ఎప్పుడైతే ఈ యొక్క క్లౌడీ వెదర్ ఉండదో, పొడి వాతావరణం ఉంటుందో, సో డెఫినెట్గా మనకు అప్పుడు మళ్ళీ టెంపరేచర్ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. వేడి ఒక్కపోతే వాతావరణం అనేది ఉంటుంది. సో ఈ 3 రోజులు మాత్రం ఇలాంటి ప్లెజెంట్ వెదర్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. మేడం, నైరుతి ఋతుపవనాలు యథావిధిగా ఎప్పుడు వస్తాయి? ఇప్పటికే అంచనాల ప్రకారం ఈ నెల 19వ తారీఖుకి అండమాన్ సముద్రానికి చేరే అవకాశం ఉంది. అన్ని ఫేవరబుల్గా ఉన్నట్లయితే ఈవెన్ జూన్ మే 31st కల్లా మన కేరళను కూడా తాకే అవకాశం ఉంటుంది. అంటే అన్ని ఫేవరబుల్గా ఉన్నట్లయితేనే. సో ఇంకా ఫర్దర్గా కూడా ప్రొసీడ్ అయినట్లయితే 1 weekలో మనకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి కూడా చేరే అవకాశం ఉంటుంది. కేరళ తాకిన టైంలో కానీ మనకి రావడం కొంచెం లేట్ అయింది. సో దట్ డిపెండ్స్ అక్కడ ఉన్న ఫేవరబుల్ కండిషన్స్ని బట్టి మనకి నైరుతి ఋతుపవనాలు రావడం అనేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎప్పటి తాకినా కూడా మనకి ఈ మాన్సూన్ సీజన్లో గుడ్ రెయిన్స్ అనేవి ఉంటాయని ఇప్పటికే వెల్లడించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ.